ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. డయాబెటిక్ ప్రతి ఇంట్లోనూ ఉన్నారు డయాబెటిక్ పేషెంట్స్ అండ్ ఏజ్‌తో సంబంధం లేదు ఇప్పుడు. మరి డయాబెటిక్ అంటే పెద్ద ప్రాబ్లమ్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో. మరి ఎలా ట్రీట్ చేస్తారు డయాబెటిక్? అంటే అందరికీ అర్థమయ్యేటట్టు మేము డయాబెటిస్‌ని వి కంపేర్ ఇట్ టు ఓవర్‌ఫ్లో ప్రాబ్లమ్ ఇన్ వెహికల్స్ అండి. ఓకే. బండి ఓవర్‌ఫ్లో అవుతుంది. గ్లూకోజ్ అనేది మనకి ఇట్స్ ఎ నెసెసిటీ. మన పెట్రోల్ అది. అది లివర్‌లో స్టోర్ అయ్యి ఉంటది. దానికి ఆహ్, ఒకవేళ గ్లూకోజ్ వచ్చిన తర్వాత దాన్ని కట్ చేయడానికి మాత్రమే ఇన్సులిన్ పనికొస్తది. ఇన్సులిన్ రోల్ ఏం లేదు. ఎక్సెస్ గ్లూకోజ్‌ని తీయడం తప్పితే. గ్లూకోజ్ ఎలాగొస్తది బాడీలోకి? అంటే నేనేదన్నా పని చెయ్యాలి. మనం తిన్న ఫుడ్ రసంలోకెళ్ళి గ్లూకోజ్‌గా మారి, గ్లూకోజ్ నుంచి మళ్ళీ కొల్లాజెన్ గానో, లేకపోతే ఏదో డిఫరెంట్ ఫార్మ్స్‌లోకి ట్రాన్స్‌ఫార్మ్ వెళ్ళిపోతది. అయ్యి, గ్లూకోజ్ లివర్‌లో స్టోర్ అవుతది. ఎక్సెస్‌ని కొల్లాజెన్ కింద మజిల్స్ చుట్టూతా స్టోర్ చేసుకుంటది. ఎప్పుడైతే మనకొక మెసేజ్ ఎళ్ళిందో, ఇదిగో ఇక్కడ పనుంది, యాక్టివిటీ ఉందనగానే గ్లూకోజ్ పంప్ అవ్వడం మొదలుపెడతది. దాన్ని మనం 2 పద్ధతులుంటాయి. ఇప్పుడు పని ఉందని చెప్పి మెసేజ్ ఎళ్ళింది కాబట్టి పని చెయ్యాలి. అంటే గ్లూకోజ్ బర్న్ చేసుకోవాలి. యూజ్ ఇట్ అప్. లేదా ఆ మెసేజ్ సిగ్నలింగ్‌ని కట్ చేయాలి. సో, మనకి మెయిన్ కల్ప్రిట్ అడ్రినలిన్స్ అండి. అడ్రినలిన్ గ్లాండ్ అనేది ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్. సో, మనకి ఇవాళ రేపు ఏమైపోయింది, ఫిజికల్ యాక్టివిటీ 70% పడిపోయింది. మెంటల్, ఎమోషనల్ యాంగ్విష్ 200, 300 టైమ్స్ పెరిగిపోయింది. మనకేమీ లేకపోయినా సరే పని, ఖాళీ కూర్చున్నా కూడా మొబైల్లో, టీవీనో పెట్టుకొని మెంటల్ స్ట్రెయిన్‌కి గురవుతున్నాం. ఎమోషనల్ యాంగ్విష్‌కి. రైట్. సో, ఇట్ కాజెస్ ఎ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్ అనమాట. ఇప్పుడేదో లేనిపోని ఆలోచనలు పెట్టుకొని బాగా ఆలోచించినప్పుడు ఏమవుతది, అక్కడ సిగ్నల్ వస్తది. ఇప్పుడు పనుంది, యాంగ్జైటీ వల్ల గ్లూకోజ్ అంతా బాడీలోకి రిలీజ్ అవుతది. సో, మీకు ఇన్సులిన్‌కి కూడా ఒక కట్ ఆఫ్ ఉంటది గదా! ఆఫ్ కోర్స్. అంటే అది పెర్ఫార్మ్ చేయాల్సినంత మించి దానికి ఎక్కువ వస్తా ఉంటే మీకు ఆ గ్లూకోజ్‌ని అది హ్యాండిల్ చేయలేదు. అందుకని డయాబెటిక్ కింద మారుతున్నారు. ఫస్ట్ డయాబెటిస్ వచ్చింది అనగానే మీరు మానిటర్ చేసుకోవాల్సింది ఏంటంటే, మీ లివర్‌లో గ్లూకోజ్‌ని స్టోర్ చేసుకునే స్పేస్ ఉందా? ఫ్యాటీ లివర్ ఉన్నోళ్ళకి చూడండి చాలామందికి నెక్స్ట్ డయాబెటిస్ వస్తది. ఎందుకంటే అక్కడ స్పేస్ ఉండదు. ఉండదు. ట్యాంక్ కెపాసిటీ పడిపోయింది. రెండోది కార్బొరేటర్ అంటే అడ్రినలిన్స్. అనవసరంగా ఏదన్నా స్ట్రెస్ పెట్టుకుంటున్నారు. ఆ స్ట్రెస్ ఉన్నప్పుడు న్యాచురల్‌గానే గ్లూకోజ్ లెవెల్స్ షూట్ అప్ అవుతాయి. ఒకవేళ షూట్ అప్ అవుతుంటే మనం దానికి ఏంటంటే అది వర్కౌట్‌తోని డయాబెటిస్ ఉన్నవాళ్ళు ఎవరైనా గానీ మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్, ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ర్యాపిడ్ యాక్టివిటీ పెట్టుకోవాలి. అంటే ఆలోచించకుండా ఉండొద్దనైతే చెప్పలేము. రోడ్ మీద ఇప్పుడు డ్రైవ్ చేస్తుంటేనే మనకి యాంగ్జైటీ రైట్. వచ్చేస్తది. రైట్. అవును. యూ కాంట్ రియల్లీ కంట్రోల్ ఇట్ ఇన్ దిస్ డేట్ అండ్ టైమ్. సో, ఇది కంపల్సరీగా చెప్తాము. రెండోదేంటంటే లివర్‌ని ఓవర్ స్టిమ్యులేట్ చేసే ఫుడ్ తీసుకోకూడదు. అంటే ఎస్పెషల్లీ గోధుమలు. అంటే మీరు మెడిసిన్‌తో పాటు డైట్ కూడా కొంతవరకు డైట్ చెప్తూ కూడా ఉంటారు. కొంతవరకు గుడ్ ఈటింగ్ ప్రాక్టీసెస్ చెప్తాం. లైఫ్ స్టైల్‌లో చేంజెస్ అవసరం. సో, మా వైపు నుంచి ఏంటంటే మెయిన్‌గా ఇది మూలాధారలోని ఇంద్రుడు అనే ఎనర్జీ ఇంబాలెన్స్ అయినప్పుడు. ఇంద్రుడు దేవతలకు రాజు. మొత్తం అంతా ఆహ్, అందరిని అంటే అగ్ని అన్ని ఫోర్సెస్‌ని మేనేజ్ చెయ్యాలి. మేనేజింగ్ రోల్. మీ లోపల మేనేజ్‌మెంట్ పొటెన్షియల్ పడిపోయినప్పుడు డయాబెటిస్ వస్తది. ఆ స్ట్రెంత్ అంటే ఇంద్రుడు భ్రష్టు పట్టాడంటారు కదా! ఇంద్ర పదవి పోయినప్పుడు చాలా వీక్ అయిపోతాడు. అలాగే డయాబెటిస్ వచ్చినోళ్ళకి మొత్తం మజిల్ లాస్ అయిపోతది. వాళ్ళ కాన్ఫిడెన్స్ అంతా పడిపోతది. యూరిన్ మీద కంట్రోల్ పోతది. దాంతోటి వాళ్ళు చాలా పనులు అన్నీ ప్లాన్ చేసుకొని జాగ్రత్తగా ఉండాల్సొస్తుంటది. సో, ఆ ఇంద్రుడు అనే ఎనర్జీ మీద ఫోకస్ చేస్తాము. నెక్స్ట్ ఏంటంటే మన ఈ స్ట్రెస్ తగ్గించడానికి, ఈ అడ్రినలిన్ గ్లాండ్‌ని దీన్ని మెయింటైన్ చేయడానికి అండ్ మన లివర్‌ని స్ట్రెంథెన్ చేయడానికి ఇవన్నీ కలిపి ఒక ఇవన్నీ కలిపి కాంబినేషన్ కింద ఫ్లవర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఫ్లవర్స్‌తో కలిపి కలిపి మెడిసిన్ తయారు చేస్తారు. మెడిసిన్ తయారు చేస్తాం. ఇదేంటంటే మీరు ఆల్రెడీ ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతుంటే
గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ రావాలి. డోసేజ్ అంటే ఇప్పుడు ఇది స్టార్ట్ చేసినప్పటికీ కూడా ఆ ఇంగ్లీష్ మెడిసిన్ కూడా యూజ్ చేసుకుంటూ మెల్లిమెల్లిగా డోసేజ్ తగ్గించుకుంటూ ఉంటారు. ఎందుకంటే మనం అది కెమికల్ ఇన్పుట్ ఇవ్వట్లేదు మనం ఏమి, జస్ట్ బాడీ మెటబాలిజంని చేంజ్ చేంజ్ చేస్తున్నాం. చేస్తున్నాం కాబట్టి సో ఆల్రెడీ వాట్ ఎవర్ ద బాడీ ఈజ్ యూస్ టు దాన్ని గ్రాడ్యువల్గా బ్రేక్ చేయాలి. అవును వెంటనే చేయలేం కాబట్టి అంటే మనం ఒక 10 మంది పని మనుషులను పెట్టుకున్నాం అనుకోండి, అందరిని ఒకేసారి అనిపిస్తే మనం హ్యాండిల్ చేసుకోలేం. చేయలేం. అది రైట్ రోజు ఒకరిని తప్పించుకుంటూ వాళ్ళ పని మనం తీసుకుంటూ చేయాలి. చెయ్యాలి. రైట్ కరెక్ట్. అండ్ అంటే ఇప్పుడు ఇదొకటి లైఫ్ టైం అంటే ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు వాళ్ళు లైఫ్ టైం మెడిసిన్ యూజ్ చేస్తూ ఉంటారు. సో అవునండి. అంటే ఇప్పుడు మీరన్న ఫ్లవర్ థెరపీ ద్వారా కూడా మీరు ఇచ్చే ఏదైతే మెడిసిన్ ఉందో అది లైఫ్ టైం యూజ్ చేయాలా లేకపోతే ఎన్ని రోజుల వరకు పర్టికులర్ లేదండి, ఒకసారి ఎప్పుడైతే డయాబెటీస్ టాబ్లెట్స్ మానేయగలుగుతామో, మానేసిన తర్వాత మన మెడిసిన్ జస్ట్ రెగ్యులేషన్ కోసం ఒక 2 or 3 months వాడి మా మెడిసిన్ కూడా మానేయమని చెప్తాం. అంటే ఇంకప్పుడు ఏ మెడిసిన్ అవసరం లేదు అవసరం డయాబెటిక్ ఉండదు. కోసం. ఆహా. ఎందుకంటే మనం పుట్టినప్పుడు డయాబెటిక్ కాదు. ఇప్పుడు టైప్ 1 డయాబెటీస్ అనుకోండి, అది వేరు. వాళ్ళ ఇన్సులిన్ కంపల్సరీ, ఎందుకంటే వాళ్ళ బాడీకి ప్రొడక్షన్ కెపాసిటీ ఉండదు. ఈ టైప్ 2 వచ్చేది ఇట్స్ లైఫ్ స్టైల్ ఇంబ్యాలెన్స్. చాలామంది మా పేరెంట్స్కి ఉంది జెనెటిక్ అంటారు, కానీ టైప్ 2 ఇస్ నాట్ జెనెటిక్. మీ పేరెంట్స్ ఫాలో అయిన లైఫ్ స్టైల్ మీరు ఫాలో అవుతారు కాబట్టి మీకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. కొంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చు మనం కరెక్ట్ లైఫ్ స్టైల్ యా ఇప్పుడు మన ఎక్సర్సైజ్, ఇప్పుడు మీరు చూడండి అథ్లెట్స్లో చాలా తక్కువ ఉంటుంది డయాబెటీస్. ఎందుకు? బికాస్ మెయింటైన్ వాళ్ళకి చేస్తారు లైఫ్ స్టైల్. వాళ్ళకి ఆ గ్లూకోజ్ అనేది వాళ్ళు ఉంచదు బాడీ. ఇట్స్ బర్న్ట్ అప్ ఆర్ ఇట్స్ కన్వర్టెడ్ ఇంటూ మజిల్, ఇట్స్ కన్వర్టెడ్ ఇంటూ ఎనర్జీ. సో గ్లూకోజ్ మేనేజ్మెంట్, ఇప్పుడు ఒకసారి బండి రిపేర్ వచ్చింది, రిపేర్ చేసి ఇచ్చాం, మళ్ళీ రిపేర్ రాదంటే గ్యారంటీ లేదు. ఇట్స్ డిపెండెంట్ ఆన్ ద డ్రైవర్. సో వాళ్ళు మళ్ళీ అవే తప్పులు రిపీట్ చేయకుండా ఇఫ్ దే కెన్, మనం అనుకున్నాం కదా, హెల్త్ ఈజ్ సంథింగ్ విచ్ హ్యాస్ టు బి మెయింటైన్. రైట్ అంటే ఎప్పటికీ మెయింటైన్ చేస్తూ ఆ లైఫ్ స్టైల్ ఉన్నట్లయితే మాత్రం మెడిసిన్ మెడిసిన్ అవసరం లేదు ఇంకా, మళ్ళీ ఒకవేళ ప్రాబ్లం అయితే మళ్ళీ సేమ్ ఇలా థెరపీ మళ్ళీ యూజ్ సేమ్ చేయొచ్చు ఇదే అంటారా? చూసుకోవాలి. అండ్ ఇంకొకటి మీరు ఇందాక అన్నట్లు కామన్ ప్రాబ్లం థైరాయిడ్ అండ్ పీసీఓడి ఇలాంటివన్నీ వెరీ కామన్గా వింటున్నాం. అండ్ ఇన్ఫర్టిలిటీ కూడా మెయిన్ రీజన్ అని చెప్పుకోవచ్చు చెప్పాలి అంటే. సో వీటికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయండి? మనకి థైరాయిడ్ ఇవాళ రేపు చాలా ఎక్కువైపోయిందండి. మేమే ఆల్మోస్ట్ ఒక 3000 ఆడ్ కేసెస్ చేసాం జస్ట్ హైదరాబాద్ వరకే. ఒక మిస్కన్సెప్షన్ ఏంటంటే అండి, థైరాయిడ్ వచ్చిందంటే తగ్గదు ఇంకా అనేది ఉంది. అనేది ఉందంటే జీవితాంతం మీరు వాడుతూనే ఉండాలనేది. ఈవెన్ చిన్నపిల్లల్లో కూడా డిటెక్ట్ చేస్తున్నారు. థైరాయిడ్ అనేది మన బాడీ మెటబాలిజంని కంట్రోల్ చేసే ఒక గ్లాండ్. అంటే ఆ హార్మోన్స్ ఇప్పుడు పొద్దున్నే లెగిసినప్పుడు మెలకువగా ఉండి అలర్ట్గా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, అంటే మెటబాలిక్ యాక్టివిటీ ఎక్కువ ఉండాలి. అదే నైట్ టైం స్లీప్ వెళ్ళేటప్పుడు బాడీ మొత్తం రిలాక్స్ అయిపోవాలి, అంతా ఇట్ హ్యాస్ టు గో ఇన్సైడ్. మెటబాలిజం మొత్తం స్లో అయిపోయి బాడీ అంతా రిపేర్ మోడ్లోకి వెళ్ళాలి. అవును. ఇది థైరాయిడ్ గ్లాండ్ యొక్క మెయిన్ ఫంక్షన్. సో మీరు థైరాయిడ్ ఉన్న వాళ్ళకి చూడండి, పొద్దున్నంతా డల్గా ఉంటారు, పని చేయలేరు, నీరసం వచ్చేస్తుంటుంది, నిద్ర వచ్చేస్తుంటుంది. అదే రాత్రి పడుకోబోయే టైంకి యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది, ఇంజిన్ నిద్ర పట్టదు. నిద్రపోయినా సరే డీప్ స్లీప్లోకి వెళ్ళలేరు. చాలామంది థైరాయిడ్ ఉన్న వాళ్ళకి చెప్తారు, అదే లేదండి 8 hours స్లీప్ చేస్తున్నాను, కరెక్ట్ 8 hours స్లీప్ ఉంది, అయినా కానీ ఐఎమ్ వేకింగ్ అప్ అంటే మీకు ఆ డీప్ స్లీప్ లేదు. డీప్ స్లీప్ ఈవెన్ 5 to 6 hours ఇస్ మోర్ దెన్ ఎనఫ్ కరెక్ట్గా నిద్రపోగలిగితే. కానీ మీరు 10 గంటలు పడుకున్నా సరే రెస్ట్లెస్ స్లీప్ అనేది ఇట్ కాజెస్ ప్రాబ్లం. థైరాయిడ్ అనేది మనది స్పెసిఫిక్గా విశుద్ధి చక్రంలో ఇంబ్యాలెన్స్, అంటే థ్రోట్ చక్ర అంటాం. విశుద్ధి ఏంటి? థ్రోట్ చక్ర శివుడు గర్లం తాగినప్పుడు ఇక్కడే స్టోర్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఇన్ఫినిటీ ఉంటుంది, స్పేస్. అంటే భూమి, జల, అలాగ పంచభూతాల తత్వాలు ఉంటాయి కదా, అందులో స్పేస్ అనేది ఇక్కడ ఉంటుంది. స్పేస్ ఈజ్ ఇన్ఫైనైట్. ఇన్ఫినిటీ గవర్న్స్ అవర్ మైండ్. సో మన మైండ్ ఆలోచన ఎక్కడికైనా వెళ్ళొచ్చు, దెర్ ఈజ్ నో లిమిట్ కదా. అలాగే నెక్స్ట్ 5 minutesలో మనకి ఏం ఆలోచన వస్తుందో కూడా చెప్పలేం. ఎందుకంటే ఇట్స్ లిమిట్లెస్, లైక్ ద పాసిబిలిటీస్ ఆర్ ఇన్ఫైనైట్. ఇన్ఫినిటీని మనం
పిన్ పాయింట్ చేయలేము. కొలవలేము ఇంకా. కొలవలేనిదే ఇన్ఫినిటీ. రైట్. సో థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇన్ఫినిటీ వలయంలో చిక్కుకుంటుంది అనమాట. అదే రిపీటెడ్ థాట్స్ వస్తుంటాయి. నేను ఇది ఆలోచించకూడదు అనుకుంటే అదే తిరిగి అదే వస్తుంది. వస్తూ ఉంటుంది. ఆ, ఓకే. ఆ! లేదా ఏదో ఒకటి ఆలోచన పడిపోయింది రాత్రంతా అదే, కల్లో కూడా అదే తిరుగుతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది డీటాక్సిఫికేషన్, విశుద్ధి అంటే విశేషంగా శుద్ధి చేసేది. వాళ్ళ డీటాక్సిఫికేషన్ మెకానిజం మొత్తం ఫెయిల్ అవుతుంది. ఓకే. ఆ! బాడీలోంచి టాక్సిన్స్ బయటకు వెళ్ళవు. బాడీ ఆ స్వెట్ కూడా వెళ్ళనివ్వకుండా మొత్తం స్టోర్ చేసుకొని వాటర్లోని ఫ్యాట్లోని ఆ టాక్సిన్స్ అన్నిటి నుంచి బాడీలోనే ఉంచేస్తుంటుంది. అందుకే థైరాయిడ్ ఎక్కువ రోజులు సఫర్ అయ్యే వాళ్ళకి మీరు చూడండి స్కిన్ కూడా మెల్లిమెల్లిగా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది, పాడవుతుంటుంది. ఆ గ్లో మొత్తం పోతుంది. ఈవెన్ మీరు థైరాయిడ్ ట్యాబ్లెట్స్ వాడినా సరే. అండ్ ఇదేంటంటే మన హార్మోనల్ సైకిల్ని కూడా కంట్రోల్ చేస్తుంది. అందుకే థైరాయిడ్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే పిల్లలు పుట్టడం కష్టం అవుతుంది, పీరియడ్స్ ఇంబ్యాలెన్స్ రావడం మొదలు పెడుతుంది. ఇవన్నీ ఉంటూ ఉంటాయి అన్నమాట థైరాయిడ్కి. సో దీనికి ఏంటంటే మన విశుద్ధి చక్రం క్లియర్ చేయడం ద్వారా థైరాయిడ్ని తగ్గించవచ్చు. మన మెడిసిన్ దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అండ్ కరెక్ట్గా నిద్రపోవడానికి హెల్ప్ అవుతుంది, ఆలోచన పెరగడానికి. అంటే మనది చెప్పాను కదా థాట్ రిస్ట్రిక్ట్ అయిపోతుంది కాబట్టి వలయంలోని దాన్ని ఓపెన్ చేస్తుంది. అగైన్ యూఆర్ ఏబుల్ టు థింక్ ఫ్రీలీ, మూవ్ ఫ్రీలీ. ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో పొద్దున్న యాక్టివిటీని పెంచి నైట్ టైం నిద్రపోయేలాగా చేస్తుంది. అండ్ మార్నింగ్ యాక్టివిటీ పెరిగితే ఆటోమేటిక్గా, అంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళు చాలామంది ఎక్సర్సైజ్ చేయలేరు బికాస్ దేర్ పైనియల్ గ్లాండ్ ఇస్ డిస్టర్బ్డ్. దే వేకప్ ఎట్ ద రాంగ్ టైమ్స్ అండ్ మెసేజెస్ రాంగ్ వస్తుంటాయి అన్నమాట. ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఎస్పెషల్లీ వాళ్ళ స్క్రీన్ టైంని మానిటర్ చేసుకోవాలి. స్క్రీన్ టైమ్. ఓకే. థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈవినింగ్ 7 తర్వాత బ్రైట్ లైట్స్ తగ్గించేసి మొబైల్ టీవీ చూడకుండా ఉంటే మంచిది. ఎందుకంటే మీకు పైనియల్ గ్లాండ్ మెసేజ్ పంపిస్తేనే థైరాయిడ్ యాక్టివేట్ అవుతుంది. సో దానికి ఓకే ఇట్స్ నైట్ టైం అని మెసేజ్ మనం క్లియర్గా ఇచ్చాం అనుకోండి, నాట్ కన్ఫ్యూజ్ సిగ్నల్స్ లైక్ ఇదిగో ఇప్పుడు లైట్ ఉంది మేబీ ఇట్స్ డే ఆర్ నైట్ అని కాకుండా, ఇట్ విల్ యాక్చువల్లీ ట్రై టు రివైవ్ ద బాడీ. ఇంకొకటి వీళ్ళు హార్మోనల్ డిస్ట్రప్టర్స్ ఫుడ్ ఎక్కువ తీసుకోకూడదు. లైక్ ఎలాంటివి? లైక్ అంటే మనకి ఇప్పుడు మెయిన్గా ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే పౌల్ట్రీ, చికెన్, ఎగ్ ఏదైతే ఉందో ఇట్స్ నో లాంగర్ ఫార్మింగ్ ఆర్ అగ్రికల్చర్, ఇట్స్ బికమ్ ఎన్ ఇండస్ట్రీ కదా. అంటే కూప్డ్ అప్ సిచ్యువేషన్లో ఒక ఎకరంలో మహా అంటే 100 కోట్లు పెట్టగలిగే వాళ్ళు ఇంతకుముందు, ఇప్పుడు 10,000 పెడుతున్నారు. సో ద అమౌంట్ ఆఫ్ యాంటీబయాటిక్స్ దే యూజ్, కెమికల్స్ కూడా యూజ్ చేస్తారు. జెనెటిక్ మాడిఫికేషను, వాటిలో ఉండే ఇదంతా కూడా మీ హార్మోనల్ డిస్ట్రప్టర్స్, ఈస్ట్రోజన్ని టెస్టోస్టెరాన్ డిస్టర్బ్ చేస్తుంది ఎగ్స్. అలాగే మనం వాడే రిఫైన్డ్ ఆయిల్, ఎందుకంటే మనకు అంత సోర్స్ లేదు కదా సన్ఫ్లవర్ ఆయిల్ అంత తీసి అంత చీప్గా అమ్మేటట్టు. రైట్. దెర్ ఈజ్ సంథింగ్ ఎల్స్ విచ్ ఈస్ బీయింగ్ యూస్డ్. రైట్. మిక్స్ అవుతుందేమో. డాల్డా, అలాగే మనం తినే బయట జంక్ ఫుడ్, వాళ్ళందరూ కూడా యానిమల్ ఫ్యాట్ ఆయిల్ ఇవన్నీ వాడుతుంటారు. వీడు అంటే వాట్ ఎవర్ కమ్స్ అవుట్ ఫ్రమ్ ఎన్ ఇండస్ట్రీ వీ కాంట్ ట్రస్ట్ ఇట్. సో అవన్నీ అవాయిడ్ చేసుకుంటే మంచిది. బెటర్. అండ్ అంటే థైరాయిడ్ వస్తే కూడా పీసీఓడి రిలేటెడ్గా ఉంటుందంటారు చాలా చాలా మందికి మందికి. అంటే ఇప్పుడు ఒక రకంగా థైరాయిడ్ ఫ్లక్చుయేషన్స్ వస్తుంటాయి. మన అదృష్టం బాగాలేక మనకి ఫ్లక్చుయేషన్ ఉన్న టైం మనం టెస్ట్ చేసుకుంటే ఒక నెల రోజులు ఎంత వదిలేశారనుకోండి ఆర్ 2 months విత్ గుడ్ ఎక్సర్సైజ్ అండ్ గుడ్ హెల్త్, గుడ్ స్లీపింగ్ ప్రాక్టీసెస్, యూజువల్గా అది నార్మల్ అవుతుంది. బట్ అప్పుడు గాబరా వస్తుంది కదా, వెన్ అంతే యూ సీ కదా, అ బ్లడ్ రిపోర్ట్ రైట్ సేయింగ్ రైట్. దట్ ఇదిగోని థైరాయిడ్ డిస్ఫంక్షన్, అప్పుడు మీకు థైరాయిడ్ ఒకసారి మొదలు పెడితే మీరు వాడుతూ ఉండాలి అన్లెస్ యూ లైఫ్ బ్రేక్ టైం. ఇట్. సో ఈ రెండు లింక్డ్ ఉంటాయి. బట్ మెయిన్ ఏంటంటే యూజువల్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి థైరాయిడ్ తొందరగా డిస్టర్బ్ అవుతుంది. హార్మోన్ ఇంబాలెన్స్ ఉన్నట్లయితే థైరాయిడ్ ఫస్ట్ వచ్చే అవకాశం ఉంది. సో థైరాయిడ్ నుంచి హార్మోనల్ యాక్టివిటీ డిస్టర్బ్ అవ్వడం సెకండరీ, రెండు ఇంటర్లింక్డే. కానీ యూజువల్గా ఏంటంటే చాలామందికి మీకు థైరాయిడ్ స్టార్ట్ అవ్వకముందు లేడీస్లోనే ఎస్పెషల్లీ కొంత ఈ పీరియడ్స్ సమంగా ఉండకపోవడం, ఎక్సెసివ్ హెయిర్ ఉండడం, టెస్టోస్టెరాన్ ఇంబ్యాలెన్స్, ఇది ఉన్న వాళ్ళలోని కొంత థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.
సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.